వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ ప్రాంతం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటవుతుందని అన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగాయి. మండల కార్యాలయాలతో పాటు ప్రారంభోత్సవ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ముందు రోజు రాత్రి ఆ ఓపెనింగ్ కార్యక్రమం అటకెక్కేసింది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఎవరి మధ్య విభేదాలు ఆ మండల ఏర్పాటుకి అడ్డంకిగా మారాయి? నల్గొండ జిల్లా గట్టుపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడమే కాదు, ఫైనల్ నోటిఫికేషన్ లో కూడా గట్టుప్పల్ను మండల కేంద్రంగా ప్రకటించింది. మండల కేంద్ర ప్రారంభం అంటూ ఏర్పాట్లు కూడా చేశారు. అవసరమైన మండలాధికారుల కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లకు ముస్తాబు చేశారు. అయితే దసరా రోజు మాత్రం అది ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభానికి ముందు రోజు అర్ధరాత్రి మండల కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు పెట్టిన బోర్డులు, బ్యానర్లను అధికారులు తొలగించేశారు. అది ఎందుకు రద్దయిందో ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా గట్టుప్పల కొత్త మండలం, ముసాయిదాలో ప్రకటించినటువంటి కొత్త మండలం లాస్ట్ చివరవస్థలో ప్రకటించకుండా ఉన్నటువంటి పరిస్థితి. గత 4 రోజులుగా దసరా నుంచి ఎటువంటి పండుగ కార్యక్రమాలు చేసుకోకుండా పెండింగ్లో పెట్టినటువంటి మండలాన్ని ప్రకటించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు 4వ రోజు దీక్ష కొనసాగుతూ ఉంది. మహిళలు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా మరి శాంతియుతంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. మునుగోడు ఎమ్మెల్యే కూచుకుంట్ల ప్రభాకర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ల మధ్య వైరమే గట్టుప్పలకు శాపమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గట్టుప్పల్లో బంద్లు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 యువకులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సునీత అనే యువతి కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ క్రమంలో గట్టుప్పల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని 144 సెక్షన్ కొనసాగుతోంది. గట్టుప్పల్ పరిధిలో 1 కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ అమలు ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారము 4 అంతకంటే ఎక్కువ మంది కూడా గుమ్మికూడి గ్రామంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఈ 144 సెక్షన్ ప్రాంతంలో కూడా ఎవరు కూడా సంచరించరాదు. కర్రలు, లాఠీలు, కత్తులు, అటువంటి ఆయుధాలు, మారాయుధాలు ఎవరు కూడా ధరించి తిరగరాదు. కాబట్టి గ్రామస్తులకు, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మేము తెలియజేసేది ఏమంటే, ఈ 144 సెక్షన్ ఉంది కాబట్టి దయచేసి ఈ గ్రామంలో గుంపులుగా తిరగడం కానీ, గ్రామంలోకి రావడం కానీ. మునుగోడు సెగ్మెంట్ కు చెందిన నారాయణపురం మండలాన్ని ఆనుకొని ఉన్న గ్రామమే గట్టుప్పల్. దాని పక్కనే ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రామాలు నారాయణపురం మండలం పరిధిలోకి వెళ్లిపోయాయి. అయితే కొత్తగా ఏర్పడాల్సిన గట్టుప్పల్ మండలంలో కలవాల్సిన వాయళ్లపల్లిలో కర్నె ప్రభాకర్ కు మంచి బలం ఉన్న గ్రామం. దాన్ని బలవంతంగా ఎమ్మెల్యే నారాయణపురం మండలంలో చేర్పించారని ఎమ్మెల్సీ వర్గం ఆరోపిస్తోంది. మొత్తం మీద ఆ ఇద్దరు మధ్యనున్న రాజకీయ వైరంతోనే గట్టుప్పల్ మండలంగా ఏర్పడలేదన్న విమర్శలు వస్తున్నాయి. అక్కడి జనాన్ని సముదాయించడానికి ఆ ఇద్దరు ప్రయత్నాలు కూడా చేయకపోతుండటంతో ఆ ప్రభావం నియోజకవర్గం పార్టీ మొత్తం మీద ప్రభావం చూపుతుందేమోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.